నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలైతే అంబరాన్ని అంటున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ నారావారిపల్లె నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అటు నారా ఫ్యామిలీ అండ్ నందమూరి, సో రెండు ఫ్యామిలీలు కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? రేఖ, సంక్రాంతిలో భాగంగా నిన్న సాయంత్రానికి నారావారిపల్లికి చేరుకున్న చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ నిన్న సాయంత్రం కార్యకర్తలను కలిశారు. అయితే ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు ఏదైతే పూజలు నిర్వహిస్తారో సాంప్రదాయబద్ధంగా, ముఖ్యంగా ఏదైతే గ్రామంలో ఉన్న గ్రామదేవత నాగాలమ్మ వద్ద పూజలు నిర్వహించిన తర్వాత నేరుగా తల్లిదండ్రుల సమాధుల వద్ద ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి తిరిగి ఇంట్లోకి వెళ్తారు. అయితే మొత్తం మీద ప్రతి ఏడాది ఇదే విధంగా వారు సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యులు ఏదైతే కుటుంబ పెద్దలకు పూజలు నిర్వహించడం సంక్రాంతి సందర్భంగా ఆనవాయితీ. అదే ఆనవాయితీలో భాగంగా ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి ఈ పూజలు నిర్వహిస్తారు. దీంతోపాటు చంద్రబాబును కలవడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి ఆయన రెగ్యులర్గా వచ్చిన వారిని అందరినీ కలుస్తున్నాడు. అరెస్ట్ అయిన తర్వాత సొంత గ్రామానికి రావడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి చెందిన వారు వచ్చి ఆయన్ని కలిసి పరామర్శించి వెళ్లారు. మొత్తం మీద అయితే ఈరోజు ఆయన 10:30 గంటల సమయంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రార్థనలు నిర్వహించి ఏదైతే పూజలు అటు నాగాలమ్మ గుడి వద్ద సమాధుల వద్ద పూజలు నిర్వహించిన తర్వాత తిరిగి ఇంట్లోకి వెళ్ళనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన 3 గంటలకు తిరిగి ఆయన అమరావతి వెళ్ళనున్నారు. మొత్తం మీద అయితే ఈరోజు కార్యక్రమాల గురించి మనతో మాట్లాడడానికి స్థానిక నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు షెడ్యూల్ ఏంది చంద్రబాబు గారు? ఇంకో 10 నిమిషాల్లో ఆయన ఇంటి దేవత అయిన నాగాలమ్మ గారికి నారా నందమూరి కుటుంబ సభ్యులంతా ఇటు భువనేశ్వరమ్మ గారు కానీ, లోకేష్ గారి కుటుంబం కానీ, దేవాంశ్ కానీ, అదేవిధంగా నందమూరి వసుంధరమ్మ కానీ, అదే ఆ కుటుంబానికి సంబంధించిన రామకృష్ణ గారు కానీ 10 సంవత్సరం లాగానే గ్రామదేవత అయిన ఇంటి దేవతకి ఇద్దరికి పూజల కార్యక్రమం ఉంది. ఫస్ట్ గ్రామదేవత టెంకాయ కొట్టుకొని తర్వాత ఇంటి దేవతకి పూజలు చేసుకొని అనంతరం మళ్ళీ ఇంటికి వచ్చి ఆశీర్వచనం తీసుకొని తర్వాత తల్లిదండ్రులకు 10 సంవత్సరం బట్టలు పెట్టుకునేట్టే ఖజూర నాయుడు గారికి అదేవిధంగా అమ్మన్నమ్మకి కుటుంబ సమేతంగా నివాళులర్పించి అదేవిధంగా పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఆయన సొంత మామైన ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నారావారిపల్లి ఏర్పాటు చేసుకొని ఆయనకి నివాళులర్పించే కార్యక్రమం కూడా 10 సంవత్సరం జరుగుతుంది. దానిలో భాగంగానే నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పిస్తారు. 12 గంటలకి ఇంటికి చేరుకున్న తర్వాత పార్టీ నాయకులందరితో కూడా కలిసి వాళ్ళ యోగక్షేమాలు నిన్న మీరు చూసే ఉంటారు. నిన్న భారీ స్థాయిలో వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరితో కలవడం జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు ప్రతి ఒక్కరితో ఫోటో తీసుకోవడం, యోగక్షేమాలు చేయడం, బంధువులతో సన్నిహితులతో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కష్టాలన్నీ, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు ఏంటి, ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఈ సంవత్సరంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఈ గ్రామాల్లో కానీ చుట్టుపక్కల కానీ అన్నీ కూడా ఆయన విశదంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన అనంతరం అదేవిధంగా పార్టీ నాయకులందరితో కూడా మమేకమయ్యడం జరిగింది. ఇప్పుడు కూడా 12 గంటలకి అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. తర్వాత 3 గంటలకి తిరుగు ప్రయాణం అవుతారు. మీరు చెప్పండి, రాయలసీమ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అటు వచ్చినారు, వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ మీరు ఏర్పాటు చేస్తారు? మామూలుగా వచ్చిన ప్రతి కార్యకర్తను చంద్రబాబు నాయుడు ఆప్యాయంగా పలకరించడం, వచ్చిన అందరూ భోజనం చేసినారు ఆయన అడగడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇదే కాకుండా నిన్న టాలెంట్ చూస్తున్నారు, వచ్చిన ప్రతి కార్యకర్తను ఓపికగా 2.5 గంటల పాటు నిలబడి, ఆ ఓపిక అయితే మేము కూడా మా వల్ల కూడా కాదు, యాక్చువల్గా చెప్పాలంటే 75 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కూడా ఓపికగా ఉండి వాళ్ళ బాధలు సాధకులు అన్నీ విని అతనికి ఏం సహాయం కావాలన్నా అప్పటికప్పుడే కొన్ని పరిష్కరించి ఎప్పటికప్పుడు, అంటే చంద్రబాబు నాయుడు అంటే విజన్ నాయకుడు, ఆయనకి ఏమి కావాలన్నా ఏం చేయాలనేది ఆయనకి మైండ్లో ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడైనా వచ్చినప్పుడు కానీ పలకరింపులు కానీ భోజనాల ఏర్పాట్లు కానీ అన్నీ చేశారు. కార్యకర్తలంతా కూడా నిన్నంతగా తండోపతండాలుగా వచ్చారు. ఈరోజు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ కులదైవమైన నాగాలమ్మకు కానీ, వాళ్ళ మామ అయిన ఎన్టీ రామారావు గారికి కానీ అందరికి కూడా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల ఖర్జూర్ నాయుడు, అమ్మనమ్మ వాళ్ళకు కూడా మొక్కడం జరుగుతుంది. వచ్చిన తర్వాత నిన్న సాయంకాలం చూశారు, అందరూ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి కూడా భోజనం కూడా ప్రతి ఇంట్లో ఉండే వాళ్ళని పలకరించి భోజనాలన్నీ కూడా పెట్టి క్లియర్గా చెప్పాడు, మీరు ఏం అధైర్యపడొద్దండి, ధైర్యంగా ఉండండి, ఇవన్నీ రాజకీయాలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదని చెప్పండి. మొత్తం మీద అయితే గతం కంటే భిన్నంగా ఈసారి పెద్ద సంఖ్యలో రాయలసీమ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి, ముఖ్యంగా ఎన్నికల హడావిడి ఇక్కడ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆశావాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో, ఎవరైతే టికెట్ ఆశిస్తున్న వారంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి చంద్రబాబును కలవడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది నాయకులు ఇంటి లోపలికి వెళ్ళిన పరిస్థితి. అయితే మరోవైపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇక్కడ నుంచి ఆయన పయనమవుతాడని తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే పూజలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో
ఇక్కడ కార్యకర్తలు వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని కలిసి ఆయన తిరిగి అమరావతి వెళ్ళనున్నారు రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.